హలో రాధా హియర్. ఏమిటి మేరీ? పెళ్ళా? ఇంత హఠాత్తుగా పెళ్ళేమిటే? అవునే, మా పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు. అందుకే రహస్యంగా చేసుకుంటున్నాం. మన ఫ్రెండ్స్ మాత్రమే పిలుస్తున్నాను. అలాగా. పెళ్ళెక్కడా? సెయింట్ పాల్ చర్చిలో సాయంత్రం 5 గంటలకి. తప్పకుండా వస్తాను. ఇదేమిటి ఇక్కడ ఎవరు లేరు? తను చెప్పింది ఈ చర్చేనా లేక నేను పొరపాటుగా విన్నానా? పొరపాటుగా కాదు, చాలా కరెక్ట్ గా విన్నావు. చర్చి ఇదే, కానీ పిలుపు పెళ్లికి కాదు, శోభనానికి. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అర్థం కాలేదా? రాధ అనే అమ్మాయికి అంటే నీకు, చంటిబాబు అనే అబ్బాయితో అంటే నాతో మారుతి అనబడే కారు వెనక సీట్లో శోభనం జరగనున్నది కాన తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి ఏమిటలా చూస్తున్నావు? వాళ్ళే మన బంధుమిత్రులు. అంటే ఆ ఫోన్ చేయించింది నువ్వే అన్నమాట. ఇప్పుడు మన రేపు జరిగిందనుకో, రేపు మన పెళ్లి అయిపోతుంది. అబ్బా, నా టేస్ట్ నీకు ఎంత బాగా తెలిసిపోయింది. ఇలా ప్రేమడే అమ్మాయిలతో సరసమంటే నాకెంత ఇష్టమో. కొంప తీసి సిగ్గుపడతాను అనుకున్నాను. అది నాకు చాలా అసహ్యం. ఈ కాలం ఆడపిల్లలు అస్సలు సిగ్గుపడకూడదు. ఇంత చక్కగా అలా నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోవాలంతే. ఒకటే ముద్దు జీవితం లొట్టలేసుకుంటూ మీరు దూరంగా వెళ్ళి అటు తిరిగి నిలబడండి. మీకు రకరకాల గొంతులు వినపడచ్చు. రక్షించండి, కాపాడండి అనే కేకలు వినపడచ్చు. ఏ శబ్దాలు అనిపించినా మీరు మాత్రం చూడకూడదు, అక్కడి నుంచి కదలకూడదు. అర్థమైందా? ఇంకా నిలబడ్డాయి. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెళ్ళండిరా. ఎక్కడికి వెళ్తా? ఈ మారుతి కారే నా బెడ్రూమ్. పారిపోదాం అనుకున్నా, పారిపోదాం అనుకుంటే ఉద్ది పెడతాను అనుకున్నావా? నిన్ను చాలా సైకలాజికల్ గా ట్రీట్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. అందుకే ఫిజికల్ ట్రైనింగ్ మొదలు పెట్టాను. ఐ వెల్కమ్ ఫిజికల్ డైరెక్టర్ లాంగ్ టైమ్ ఎగో. నిన్ను మాత్రమే మొదలు పెట్టాను. ఈ మారుతి కారే నా బెడ్రూమ్ తప్పించుకో పారిపోదాం అనుకున్నా. తమాషాగా గాల్లోకి లేచిపోతారు. అబ్బా, ఏ నువ్వా? మానభంగం మధ్యలో అడ్డుపడ్డ మహాపాపం. మర్యాదగా వెళ్ళిపో. నువ్వు అన్నయ్య కొడతావా? చూడు నేనేం చేస్తాను. వాళ్ళెందుకురా, నేను కాపాడుతానుగా నిన్ను. ఎప్పుడు? ఇప్పుడే. కాపాడు. నాకు ఒక్కడే, నాకు ఒక్కడేనా అన్నా అర్చనా బావా. నాటకం అంతా మెచ్చా. ఇప్పుడైనా కాపాడరా, చెవిటి వెళ్దామన్నారా? వాళ్ళు రారు. నేనే వెళ్తాను. నేను పంపిస్తానుగా. ఎలా? ఇలా ఎలా దూకాను? ప్రేమే నాటకం, ప్రేమే నాటకం, రేపే బూటకం, రేపే బూటకం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాలంటే ఇలా కౌగులించు చెప్పక్కర్లేదు. కాస్త ఎనగా ఉండి కూడా చెప్పచ్చు. నన్ను కాపాడావు. నువ్వేం కోరుకుంటే అది ఇచ్చేస్తాను. నేను కోరుకునేది ఒక్కటే. ఏమిటో చెప్పు. నన్ను ఇక్కడ వదిలేసి నీ దారి నువ్వు వెళితే నాకు అదే చాలు. ఎలా వెళ్ళను? పంచర్ చేసేశారు. ఏంటి? అదే కార్ టైర్లు. పైగా ఈ చిరిగిపోయిన బట్టలతో ఇంటికి ఎలా వెళ్ళగలను? నువ్వే నాకు దారి చూపించాలి. ఎరక్కపోయి సహాయం చేసి ఇరుక్కుపోయాను. కర్మ తప్పుతుందా? పక్క జరుగు.
ఏంట్రా ఎంగిల్ సింగిల్ టీ నా కొడక నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనా అని అడుగుతావేంటి నాన్న? నీతో అబద్ధాలు చెప్పడానికి వాడికి ఏమన్నా సరదా అనుకున్నావా? ఆ కాలిగాడు మన రాధతో తిరుగుతున్నాడు అంటే త్వరలో వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆపరా నా కొడక. అట్ట చెప్పులతోనూ బోట్లతోనూ బుర్ర కొట్టుకుంటే పని జరగదు, బుర్ర ఉపయోగించాల. అందుకని ఇప్పుడు నేను చెప్పేది ఎవరంగా ఈను. ఆ ఖాళీగాడుండే పేట స్థలమంతా మందని, అక్కడుండే జనానందని వెంటనే ఖాళీ చేయించేసామనుకో, చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోతారు. ఆ తర్వాత ఖాళీగాడిని కాంప్రమైజింగ్ కి పిలిపించి ఫినిషింగ్ చేసేస్తాం. ఏం ఫినిషింగ్, ఏం చేయించడం, అంతా భ్రమ. నోరు మీద అపశకున పచ్చిన బామ్మర్తి ఒక్కటిచ్చానంటే సిరిగి శాతంత అవుద్ది నీ దొగ్గ. ఉరే నా కొడక, వెంటనే మన వాళ్ళందరి సిద్ధం చేయరా. ఆ పేట కదలరా. నీకు దగ్గర పేట ఖాళీ చేయమంటే చేయరా. మంచి మాటలు మీకు చెవి తక్కువ, మీకు ఈ శిక్ష కరెక్ట్. ఏరా పేట ఖాళీ చేయిస్తారా? రండి, అంత దమ్మున్న మగాడెవడం ముందుకు రండి. కోడి పెట్టలాగా వెనకాల దాక్కుంటావరా, వినపడతలా? ఇల్లు నన్ను వెళ్ళమంటావేంటి? ఒకరు పిలిచింది దమ్మున మగండి, మనల్ని కాదు. ఎవరు లేరా? అయితే ఆ సామాన్లు ఎలా బయటికి తీసుకొచ్చారో అలాగే లోపల పెట్టండి. ఓరి మీరెవడు ఇప్పుడు తగాడిపోను, కిరాయి నేరిస్తే ఆడు చెప్పినట్టు చేస్తారా? నిజమే కదరా, డబ్బు తీసుకున్నాక మీ డ్యూటీ మీరు చెయ్యాలిగా. రండి రండిరా. రారే. ఓకే, మీ మీద నేను చేతులెత్తను, సరేనా? నా మాట మీద మీకు నమ్మకం లేదా? అయితే ఓ పని చేయి, నువ్వే వచ్చి నా చేతులు కట్టేసుకో. రా. రా. ఎరా, అయిపోయిందా? అయింది. పిచ్చ కొట్టుడు కొడతాడు రాదా, మారిపోతావు. అడుగు మీద చెబుతున్నాను రాదా, నా మాటలకు. నేను ఇక్కడ ఉన్నానని తెలిసిపోతుంది. కిందకి రా. నేను రాను. వస్తావా రావా? ఇక్కడ అక్కడ అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ పిచ్చ కొట్టుడు కొడుతున్నావు. నువ్వు వస్తావా, నన్ను పైకి రమ్మంటావా? వస్తావు, వస్తే వీడి పీక మీదకి చంపేస్తావు. తప్పైపోయింది. నా కొడక, నొప్పి నొప్పి అని మురిగితే నేనేం చేస్తానురా? ఆ నొప్పి తగ్గడానికి డాక్టర్ వచ్చి పొడిసేళ్ళు అడిగా సూది. ఇంకా కావాలంటే చెప్పు, ఆయన పిలిపించి ఇంకోటి అసలు పడిపించేస్తా. ఏం నొప్పులో ఏం సూదులో అంత భ్రమ. ఏం బావా? నర్మాయ్, ఆడు దెబ్బలతో బాధపడుతుంటే ప్రమాంతమా? ఒక్కసారి ఇట్లాంటి తప్పుడు కూతురు కూర్చావంటే
నీ కాలు చెయ్యి కూడా ఎరగొట్టి నీ పాడే కడతాను జాగ్రత్త